నీరసంగా ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేనట్టు అనిపిస్తుందా? చిన్న పని చేసినా మెంటల్ గా ఎగ్జాస్ట్ అయిపోతున్నారా? మీలో కాన్ఫిడెన్స్, స్టామినా, ఫిజికల్ స్ట్రెంగ్త్ పాత రోజులతో పోలిస్తే తగ్గిపోయాయని అనిపిస్తుందా? ఎనర్జీ కోసం టీ, కాఫీలు లేదా ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడుతున్నారా? ఒకవేళ మీరు అవును అని అనుకుంటే మీరు ఒక్కరే కాదు, ఈ రోజుల్లో చాలా మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మన బాడీలో ఓన్లీ బాడీ ఒకటే కాదండి, ఇంద్రియాలు, మనసు అన్నీ కలిపి ముందరకెళ్తేనే జీవితం అనేది అవుతుంది. కానీ కాళ్ళు అవుతుంది బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ డ్యూ టు ద అన్కంట్రోల్డ్ మైండ్. ఇప్పుడు ఈ ఎనర్జీ కోసం టెంపరీ ఎనర్జీ డ్రింక్స్ తాగడం, అలాగే టీ, కాఫీలు తాగడం, అప్పుడు ఇమీడియట్ గా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది కొద్దిసేపటికి మళ్ళీ నీరసపడిపోతూ ఉంటారు. అసలైన ఎనర్జీకి టెంపరీ ఎనర్జీకి తేడా ఏంటి? సో జనరల్ గా ఏంటంటే ఎనర్జీ అనే దాన్ని ఆయుర్వేదంలో ఓజస్ అంటామండి. ఓజస్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక శక్తి. అది గనక ఉంటే మనం చాలా యాక్టివ్ గా ఉంటాం. లేదంటే లెథార్జీ వచ్చేస్తుంది, దాన్ని కఫదోషం అంటాం. సో బాడీలో కంటిన్యూగా ఎనర్జీ మెయింటైన్ చేయాలంటే ఆయుర్వేదంలో చెప్పిన వివిధ పద్ధతుల ద్వారా, ఆయుర్వేదాలు చెప్పిన మెడిసిన్స్ ద్వారా, దాంతో పాటు జీవన శైలి ద్వారా మన బాడీని 12 hours యాక్టివ్ గా ఉంచుకునే పద్ధతులు ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో ఎనర్జీని పెంచడానికి మనకు చాలా మూలికలు ఉన్నాయండి. ఫస్ట్ దాన్నే మనం పాలు అంటాం. పాలు కూడా రెగ్యులర్ తీసుకోవడం బలం వస్తుంది. దాంతో పాటు అశ్వగంధ, సో ఇట్స్ న్యాచురల్ ఇమ్యూనో మాడ్యులేటర్ అనమాట. దాంతో పాటు తిప్పతీగ, దాంతో పాటు తులసి, దాంతో పాటు జనరల్ గా ఇప్పుడు వినే పదార్థం శిలాజిత్. శిలాజిత్ అంటే శిలలోంచి వచ్చిన జిత్, అంటే ఒక మెటీరియల్, ఒక ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇలాంటి డిఫరెంట్ మెడిసినల్ హెర్బ్స్ ద్వారా కూడా ఎనర్జీని పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో శిలాజిత్ కోసం ఎన్నో రీసెర్చ్ జరిగింది. దాంట్లో ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, దాంట్లో కాంపౌండ్స్ ఏంటి, దాంట్లో అమైనో యాసిడ్స్ ఏంటి, దాంట్లో ఫల్వినిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుందండి. సో ఇది కంప్లీట్లీ మన న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ని, ఫ్రీ రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేసి బాడీలో ఉన్న హీలింగ్ కెపాసిటీని పెంచుతుంది. ఇది ఒక ఇమ్యూనో మాడ్యులేటర్ లా పనిచేస్తుంది. సో ఇటువంటి రీసెర్చ్ అనేది శిలాజిత్ మీద చాలా జరిగింది. కానీ ఆయుర్వేదంలో జనరల్ గా ఒక స్టాండర్డ్ క్వాలిటీ అనేది లేదు. కానీ ఈ ప్రిమావే శిలాజిత్ అనేది చాలా మంచిది. ఓకే సార్. డాక్టర్ గారు, రోజు ఫాలో అవ్వగలిగే ఏదైనా ఒక చిన్న టిప్ చెప్పగలరా? సో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఉసిరికాయ, ఆమ్లా. సో ఉసిరికాయ కనుక రోజు ఒకటి మనం తినగలిగితే దాంట్లో ఉన్న అమైనో యాసిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం ఇవన్నీ మంచి హెల్దీ స్కిన్ ప్రొడ్యూస్ చేసి రసాయనంలా పనిచేస్తాయి. అంటే లాంగివిటీ మెడిసిన్. రోజుకు ఒక ఉసిరికాయ తింటే 100 ఏళ్ళు జీవించవచ్చు.